శాతవాహనస్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజ్యం ఏంటంటే ఇక్ష్వాకుల రాజ్యం. ఓకే, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవేమి. సో ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ శాతవాహనస్ వీళ్ళు ఎక్కడి నుంచి పాలించిందంటే ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నల్లమల్ల ఏరియా ఉంటుంది. సో ఆ నల్లమల్లి ఏరియా నుంచి వీళ్ళు రూల్ అనేది స్టార్ట్ చేసిండ్రు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ క్యాపిటల్ ఏంటది? వాళ్ళ క్యాపిటల్ వాస్ విజయపురి. విజయపురి క్యాపిటల్ చేసుకొని నాగార్జునకొండ దగ్గర ఉంటుంది విజయపురి. దీన్ని శ్రీపర్వతం అండ్ వీళ్ళని స్త్రీ పర్వతీయులు అని కూడా అంటారు. ఎందుకంటే నాగార్జునకొండ అనేది ఉంటుంది, దాని శ్రీపర్వతం, నల్లమల్లూరు, ఇవన్నీ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. సో ఏ పేరైనా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ విజయపురి. ఓకే, విజయపురి, నాగార్జున, శ్రీపర్వతం, నల్లమల్లూరు. ఓకే, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పాలించారంటే ఇక్కడ ఒక నాగార్జున కొండ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళి శ్రీశైలం దాకా పాలించారు. సపోజ్ మనం ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, ఓకే, ఇక్కడ నాగార్జున కొండ నుంచి శ్రీశైలం దాకా వీళ్ళు పాలించారు. ఇక్షు అంటే ఏంటిదంటే చెరుకు. సో చెరుకు అంతా స్వీట్ పీపుల్ అన్నమాట మన రామవంశీయులు. సో చూద్దాం వాళ్ళు స్వీట్ పీపులా లేకపోతే నాట్ పీపుల్ అని. ఫస్ట్ వివాహాల శ్రీశాంత్. సో ఈయన పేరు వి శ్రీశాంత్, కానీ నేను అందరూ వివాహాల శ్రీశాంత్ అన్నట్టు. వి శ్రీశాంత్ అంటే వాసిష్ఠిపుత్ర శ్రీశాంత్. సో వాసిష్ఠిపుత్ర ఎక్కడో విన్నట్టు ఉంది గౌతమిపుత్ర. సో శాతవాహనం నుంచి వీళ్ళు ఈ పద్ధతి అనేది తెచ్చుకున్నారు. సో మదర్ నేమ్ పెట్టుకునే పద్ధతి. వీళ్ళ ఏజ్ కాలం చూసుకుంటే 220 to 233 AD. సో వీళ్ళు రఫ్గా 200 ADలో ఆఫ్టర్ డెత్ 200 ADలో పాలించారు. సో ఈ శ్రీశాంత్ ఏం చేస్తాడంటే మ్యారేజెస్, ఆయన పని ఒకటి మ్యారేజెస్ అండ్ మోర్ మ్యారేజెస్. సో ఒక్కసారి పోతాడు ఆయన రెంట్ కలెక్షన్కి పోతాడు. రెంట్ కలెక్షన్ పోయి పెళ్ళి అక్కడ వేరే లోకల్స్ ఉండేటోళ్ళు, వేరే మారాఠ వాళ్ళు, ఎవరెవరు మన పక్కన స్టేట్ వాళ్ళు ఉండేటోళ్ళు రెంట్ కలెక్షన్కి పోతాట. వాళ్ళందరినీ పెళ్ళి చేసుకుంటాడు. అప్పుడు ఇంకేం లేదు అక్కడ, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు డచ్ అమ్మాయిలు ఉండే ఏం చేస్తాడు, డైరెక్ట్ పెళ్ళి చేసుకుంటాడు. ఇంకా మన వివాహాల శ్రీశాంత్కి జుట్టు ఎవరికన్నా బాగుంటే ఈయనకు బాగా ఇష్టం అనమాట, ఎవరైనా జుట్టు బాగుంటే. సో వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటాడు. అట్లా అందరినీ పెళ్లి చేసుకుంటూ రాజ్యాన్ని విస్తరింపజేసిండు. సో రెంట్ కలెక్షన్ పోయి పెళ్ళి, టచ్ అమ్మాయిలని పెళ్ళి, జుట్టు ఫుల్ ఉన్నా పెళ్ళి. సో అట్లా పెళ్ళిళ్ళు ఇవన్నీ మళ్ళీ కొడుకు మీద పడద్దు కదా ఈ ఇంప్రెషన్. సో సన్ వీరపురుషదత్తుడు, ఈయన వీరపురుషుడు అన్నమాట. చూద్దాం ఆయన ఏం చేసిండు. సో ఆయన ఏం చేసిండు, వీళ్ళ మేనత్త శాంతశ్రీ. సో శాంతశ్రీ దగ్గరికి వీరపురుషదత్తుని పంపించి ఇక్కడ మనవాడు ఎంజాయ్ చేస్తున్నాడు పెళ్ళిళ్ళు చేసుకుని. సో శ్రీశాంత్లో మార్పు వచ్చిందంట. శ్రీశాంత్లో ఎప్పుడు మార్పు వచ్చిందంటే ఒకసారి శ్రీశాంత్ వెంట ఓపెనింగ్ ఆఫ్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి పోతాడు. సో శ్రీశాంత్ ఎక్కడికి పోతాడు, శ్రీశైలం ఈశాన్య ద్వారం దాన్ని మన ఏలేశ్వరం దగ్గర. సో అక్కడ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంటే పోతాడు. పోయి ఈయనని నేగిమాలు అంటే అప్పుడు బిజినెస్ పీపుల్ని నేగిమాలు అనేటోళ్ళు. సో ఈ నేగిమాలు పీపుల్ ఆయనని పిలుస్తారు. పోతాడు. పోయిన తర్వాత అందరూ కపుల్స్ని ఇస్తాడు. ఈయన ఎంతమందితో వస్తాడు, ఈయన అప్పుడు 96 మెంబర్స్తో వస్తాడు, అంటే వైఫ్స్. వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, ఒక వైఫ్ ఒక హస్బెండ్. చూసి అడుగుతాడు నేగిమాలు ఏమని చెప్తారంటే వాళ్ళు మనది రాముడు, ఇక్ష్వాకులు అంటే ఎవరు, రాముడి వంశం కదంటే మనది. సో అందుకే ఒక్క వైఫ్ అంటాడు. సో అప్పుడు ఈయనకు చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయ్యి ఏ రిలీజియన్ తీసుకుంటాడు, వేదిక్ రిలీజియన్ని పాటిస్తాడు. ఎందుకు మనది మన ఇంత పూర్వం వేదిక్ రిలీజియన్ అది. సో అందరినీ ఈ 96 మెంబర్స్ని వదిలేసి వేదిక్ రిలీజియన్ అంటే మనకి ఎవరు వస్తారు, బ్రాహ్మిన్స్ వస్తారు. సో ఆ బ్రాహ్మిన్స్ని ఇవి 100,000 ఎకరాల ల్యాండ్, కవ్వులు, గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ దానం చేయడం స్టార్ట్ చేస్తాడు. పశ్చాత్తాపం అండ్ అశ్వమేధ యాగాలు, రాజసూగ యాగాలు, విరూపాక్ష స్వామికి, కార్తికేయ స్వామికి, అట్లా డిఫరెంట్ గాడ్స్కి, వేదిక్ గాడ్స్కి స్టార్ట్ చేస్తాడు. సో అట్లా ఈయన ఎండ్ వి శ్రీశాంత్లో మార్పు అనేది వస్తుంది అన్నమాట. ఈయన ఇప్పించిన వి శ్రీశాంత్ ఇప్పించిన శాసనాలు ఏంటి అంటే ఇన్స్క్రిప్షన్స్, రెంటాల ఇన్స్క్రిప్షన్ ఒకటి, డచ్పల్లి ఇన్స్క్రిప్షన్ ఒకటి అండ్ కేశనపల్లి ఇన్స్క్రిప్షన్. ఈ 3 ఇన్స్క్రిప్షన్స్ వేయించండి ఆయన. ఓకేనా. నెక్స్ట్ మన వీరపురుషదత్తుడు, మారఠీపుత్ర వీరపురుషదత్తుడు. ఈ వీరపురుషుడు ఏం చేసిండో చూద్దాం.
సో ఇనిషియల్లీ వీరపురుష దత్తుడికి రుద్రభట్టారిక ఎవరు? ఉజ్జయిన్కి సంబంధించిన రుద్రదమన్ కూతురు. సో రుద్రదమన్ కూతురికి పెళ్లి చేసుకుంటాడు. అరే పట్రాడు రుద్రదమన్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు రుద్రభట్టారికని. కానీ మనోనికి ఎక్కడ పెరుగుతుంటే వీరపురుష దత్తుడు శాంతశ్రీ దగ్గర పెరుగుతున్నాడు. శాంతశ్రీకి 4 కూతుర్లు ఉంటారు. ఓకే. సో అయితే ఒకసారి మనోడు ఇదంతా యాక్చువల్ జరిగింది అండ్ ఐమ్ టెల్లింగ్ ఫ్రమ్ ద తెలుగు అకాడమీ బుక్. ఓకే. మానవీయ శిల్పాలు అంటే సేమ్ మనిషిలానే ఉంటాయి. సో ఆ మానవీయ శిల్పాలని చూస్తాడు. ఎవరి శిల్పాలని? మెహనత్ శాంతశ్రీ డాటర్స్ని చూస్తాడు. కానీ వాళ్ళని పెళ్లి చేసుకోరాదు. ఎందుకు చేసుకోరాదంటే అప్పటికి ఇంకా ట్రెడిషన్ అసలు మేనత్తలని పెళ్లి కూతురు మేనత్తలు అంటే ఇప్పుడు మన పిన్ని కూతురులానే చూసేవాళ్ళు మేనత్తల్ని. కానీ మన వీరపురుషుడు ఏం చేస్తుండే వాళ్ళని వేరేలాగా చూస్తుండే మేనత్త కూతుర్ని. వాళ్ళ కూతుర్లు ఎవరంటే జ్వాల, ప్రదీప, రత్న అండ్ ఇంకొక పేరు భావ అనుకుంటా. సో జ్వాల, ప్రదీప, రత్న వాళ్ళ మానవీయ శిల్పాలు చూస్తాడు. సేమ్ మనిషిలాగా ఉంటాయి. సో జ్వాలను చూస్తాడు, మొత్తం ఫైర్. ప్రదీప కూల్, రత్న డైమండ్, ఇంకొక ఆమె భావ. సో ఈ ఫోర్ మెంబర్ని చూసి ఏం చేస్తారంటే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటాడు. సో అట్లా ఫస్ట్ టైం మేనత్త కూతురుని మ్యారేజ్ చేసుకునే ట్రెడిషన్ మన వీరపురుష దత్తుడు అనేది స్టార్ట్ చేసిండ్రు. అండ్ వాళ్ళ కోసం 4 ఇన్స్క్రిప్షన్స్ వేసిండ్రు. జాను ఇన్స్క్రిప్షన్స్, JANU. జే అంటే జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్, ఏ అంటే అమరావతి ఇన్స్క్రిప్షన్, ఎన్ అంటే నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అండ్ యు అంటే ఉప్పుగుండూరు ఇన్స్క్రిప్షన్. ఓకేనా? సో రైట్, ఎంజాయ్ చేసుకున్నాడు. 4 వైఫ్స్, మేనత్త కూతుర్లు, జగ్గయ్యపేటలో ఒకరు, అమరావతిలో ఒకరు, నాగార్జునకొండలో ఒకరు, ఉప్పుగుండూరులో ఒకరు. సూపర్. జాను ఇన్స్క్రిప్షన్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైందంటే ఒకసారి అల్లూరికి పోవాల్సి వస్తుంది. సేమ్ వాళ్ళ డాడ్ ఎట్లయితే శ్రీశైలం నార్త్ ఈస్ట్కి పోయిండో ఈయన అల్లూరికి పోవాల్సి వస్తుంది. ఎందుకు పోవాల్సి వస్తుంది? ఒక సెరమనీ చేస్తున్నారు. అప్పుడు అల్లూరు ఇన్స్క్రిప్షన్ పెడుతున్నారు. సో ఏదో ఇన్స్క్రిప్షన్ ఇస్తున్నారు ఇట్లా శాతవాహనాస్ గురించి మెచ్చుకుంటూ. సో మనకు ఒక క్వశ్చన్ అడిగితే శాతవాహనాస్ గురించి ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అల్లూరు ఇన్స్క్రిప్షన్లో ఉంటాయి. సో ఆ సభలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సెరమనీలో శాతవాహనాస్ ఇట్లా అట్లా అని చెప్తున్నారు. మేము శాతవాహనాస్ వచ్చినాం, సామంతులం శాతవాహన కానీ అల్లూరు ఇన్స్క్రిప్షన్లు రాసి అక్కడ వేస్తున్నారు. అది ఇట్లా దాన్ని వేస్తారు కదా ఇట్లా. సో అప్పుడు ఎవ్రీబడి అందరూ భావ వివేకుని రిసీవ్ చేసుకున్నారు. భావ వివేకుడు అంటే ఎవరు? దీంట్లో ఉంటే ఒక బుద్ధిస్ట్ పర్సన్. సో అందరూ ఫస్ట్ భావ వివేకుని రిసీవ్ చేసుకునేసరికి ఈయన కొంచెం అరే నాకు ఎంత డబ్బు ఇదంతా ఉంది కానీ నాకు విలువ లేదు, ఈయన ఎవరు ఆఫ్టర్ ఆల్ ఒక బుద్ధిస్ట్, ఈయనకి ఇంత విలువనా అని అనుకున్నాడు. సో అట్లా ఈయనకి బుద్ధిజం వైపు వీరపురుషుడు అండ్ భావ వివేకుడు వాస్ సీక్రెట్లీ అడ్మైర్డ్ బై శాంతశ్రీ. సో శాంతశ్రీ సీక్రెట్లీ అడ్మైర్డ్ హిమ్ అంటే ఆయన ఇష్టపడ్డది భావ వివేకుని, బుద్ధిస్ట్ అయినా కూడా. సో కానీ ఆయన బుద్ధిస్ట్ కావడం వల్ల పెళ్లి చేసుకోలేకపోయింది. సో అండ్ ఈవెన్ భావ వివేక్ వాస్ అడ్మైర్డ్ బై జుయాన్జాంగ్. సో జుయాన్జాంగ్ లేటర్ హీ రోట్ అబౌట్ భావ వివేక్. సో భావ వివేకుని గురించి రాసింది ఎవరు అని అడుగుతారు, జుయాన్జాంగ్. ఓకే. సో అండ్ ఇంకొక విషయం, వీళ్ళ పేర్లు ఈయన రాసిన బుక్స్ పేర్లు ఏంటంటే తర్క జ్వాల, ప్రజ్ఞ ప్రదీప అండ్ కరతాల రత్న. ఎంత ఇంపాక్ట్ ఉన్నాయంటే ఈ బుక్స్ శాంతశ్రీ మీద. వాళ్ళ కూతురికి ఒకరికి జ్వాల అని పెట్టింది, ఒకరికి ప్రదీప అని పెట్టింది, ఒకరికి రత్న అని పెట్టింది. సో అంత ఇష్టం ఆయన భావ అంటే. ఆయన పేరు భావ వివేకుడు. సో అట్లా బుద్ధిజం వైపు వీరపురుష దత్తుడు మరలింది. ఓకే. సో అండ్ ఏ బుద్ధిజం? మహాయాన బుద్ధిజం. సో రాముడు ఇక్ష్వాకులప్పుడు ఉన్న బుద్ధిజం ఏంటంటే మహాయాన బుద్ధిజం. అండ్ ఈయన సిద్ధాంతాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో భావ వీరపురుష దత్తుడు చెప్పిండు స్వతంత్ర మాధ్యమిక సిద్ధాంతం. అరే ఈ అమ్మాయిలలో ఏమున్నది, స్వతంత్రంగా ఉండాలి, సింగిల్గా ఉండాలి, అది కూడా మిడిల్ ఏజ్లోనే సింగిల్ ఉండాలి. మొత్తం ముసలాడు అయిన తర్వాత మిడిల్ ఏజ్డ్ కాదు. అందుకే స్వతంత్ర మాధ్యమిక సిద్ధాంతం ఉంటుంది. అండ్ ప్రయోగం చేయాలంటే అమ్మాయిలతో కదా, దీంతో ప్రయోగం చేయాలి, న్యాయంతో ప్రయోగం చేయాలి. సో అందుకే న్యాయ ప్రయోగం, ఈ 2 సిద్ధాంతాలు నేను చెప్పిండు. ఓకే. సో ఇన్ హిస్ రూల్ వీరపురుష దత్తుడు ఉన్నప్పుడు నాగార్జునకొండని ఎంత బుద్ధిజం వల్ల నాగార్జునకొండ ఒక సౌత్ గయాలాగా మారిపోయింది. మొత్తం ఇంకా బుద్ధిజం ఆట ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ ఫస్ట్ శ్రీపర్వత యూనివర్సిటీ
విశ్వవిద్యాలయం కూడా కట్టిండ్రు. సో దిస్ యూనివర్సిటీ ఇస్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్. సో శ్రీపర్వతం యూనివర్సిటీ, జస్ట్ పేరు గుర్తున్న అయిపోతుంది. ఎందుకు శ్రీపర్వతి వీళ్ళని ఎవరిని అంటారు, వీళ్ళని అంటారు కాబట్టి అక్కడైనా మనకి అయిపోతుంది ఇష్వాకులు అని. సో ఇప్పుడు ఈ భావ వివేకం కోసం ఈమె అనేక దానాలు చేసింది శాంతశ్రీ వాళ్ళ, ఆయన ఎవరైతే ఈమెను ఆరాధిస్తుందో ఆయన కోసం. ఓకే. అండ్ నాగార్జునకొండ, శాంతశ్రీ ఆల్సో బిల్ట్ మహాచైత్య అంటారు బుద్ధ రిలిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బుద్ధ రిలిక్స్ అంటే బుద్ధ యాక్చువల్ రిమైన్స్, బుద్ధకు సంబంధించిన బుక్స్ కానీ, బుద్ధకు సంబంధించిన బాడీ ఏమన్నా బాడీ డ్రెస్సులు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది. ఏమిచ్చింది, కింద భూమిలో పెట్టి ఆ భూమి మీద మహాచైత్యం కట్టింది. అండ్ శాసనం కట్టింది, శాసనం. సో శాంతశ్రీ అనేక దానాలు చేసిందని నాగార్జునకొండ మీదేమో బుద్ధ రిలిక్స్తోనే కట్టింది. సో అయిపోతుంది అట్లా ఈయనకి. సో వీరపురుషుడు అన్న పేరు పై ఒక దక్షిణ అశోకుడు వాజ్ ప్యాటర్న్ ఆఫ్ బుద్ధిజం, అండ్ ఇక్ష్వాకుల అశోకుడు అని పేరు వచ్చింది. ఓకే. సో అట్లా ఈయన స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది. సో ఉపాసిక అని ఒక ఆమె ఉంటుంది. ఉపాసిక ఎట్ దిస్ టైమ్ బిల్ట్ బుద్ధ ఆరామం ఎట్ చులదమ్మగిరి సింహాల. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మనిషి అటు పోతాడు ఒకసారి చులదమ్మగిరికి పోతే ఈమె ఏదో కళ్ళు తిరిగి పడిపోవడం అట్లా ఏదో అయితే ఉపాసిక ఆయనకి హెల్ప్ చేస్తుంది. సో ఉపాసిక అనే టైమే తీసుకొని మంచిగా చేస్తే ఈ మన వీరపురుషుడు ఆమెకు మనీ ఇచ్చి ఇట్లా మేము ఏమన్నా చేసుకుంటే ఆమె బుద్ధ ఆరంభం కట్టుకుంటుంది సింహాల. ఆయన కళ్ళు తిరిగి పడిపోయింది ఎక్కడంటే సింహాలలో తిరిగి పడిపోతే మన బుద్ధ ఆరంభం కట్టుకున్నది ఆయన. ఓకే. నెక్స్ట్ ఎహువల శాంతమూలుడు. సో ఎహువల శాంతమూలుడు ఎవరు, మన తాత పేరు పెట్టుకుంటూ. సో ఆయన ఎవరు, వి శ్రీశాంత్ కదా, ఈయన ఎహువల శ్రీశాంత్. ఓకే. సో మనవడు పిల్ల మనవాడు. సో ఈయన బాహుబలి అని కూడా ఇంకొక పేరు ఉంది పిల్ల మనవాడికి. అండ్ తాత పేరు పెట్టుకున్నాడు. సో తాత పేరు పెట్టుకునే ట్రెడిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అడగచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. తాత పేరు పెట్టుకునే ట్రెడిషన్ ఇష్వాకుల నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో ఇష్వాకుడు ఏం చేస్తుందంటే అడవుల్లోకి ఎస్కేప్ అవుతారు. ఎప్పుడు ఎస్కేప్ అవుతాడు, యెహోవా ఎస్కేప్ టు అడవులు. అక్కడ బృహత్పాలస్ అనేటోళ్ళు ఉండేటోళ్ళు. వెన్ అపీరాస్ వాసు. సో అపీరా అనే మన సేమ్ బాహుబలిలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు, కాలకేయులు. సో కాలకేయులు లాగా అక్కడ అపీరులు అని ఉండేటోళ్ళు. సో అపీరుల కింగ్ వాసు. ఆ వాసు అంటేనే అటాక్ చేస్తారు నేను విత్ ఇస్ చీఫ్ శివసేన. సో వాసు చీఫ్ ఎవరు, శివసేన. సో ఆయన అటాక్ చేసినప్పుడు యెహోవా ఎటు పోతాడు, అడవులకు పారిపోతాడు. సో అడవులకు పారిపోతే అక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి. దేర్ యెహోవా లెర్న్డ్ సాంస్క్రిట్. అక్కడ సాంస్క్రిట్ అనేది నేర్చుకుంటాడు. అండ్ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటాడు అక్కడ. అండ్ హీ బిల్ట్, అక్కడ వాళ్ళకు ఒక పుష్ప టెంపుల్ అనేది కట్టిస్తారు. ఇప్పుడు మనకు అడవులు అంటే ఏది గుర్తొస్తుంది, పుష్ప. సో పుష్ప టెంపుల్ కట్టిస్తారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ఇండియా. అండ్ దస్ ఇష్వాకుస్ ఫర్ ద ఫస్ట్ పీపుల్ టు బిల్ట్ హిందూ టెంపుల్స్ ఇన్ ఇండియా. హిందూ టెంపుల్స్ కట్టిన ఫస్ట్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఇష్వాకులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు కట్టిండ్రు, అక్కడ ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఇప్పుడు మనకి గుడులు లేవు కానీ ట్రైబ్స్కి చిన్న గుడులు, అంటే చిన్న చెట్టుకి గుడి, పుట్టకి గుడి అట్లా ఉంటుంది కదా. అరే అట్లా మన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కదా అని ఆ డబ్బులతో, ఎందుకంటే కింగ్ యెహోవా శాంతమూలుడు అంటే అట్లా గుడి కట్టించిండు. సో ఇట్ బికేమ్ ట్రెడిషన్. ఇప్పుడు కూడా అట్లా కట్టిస్తున్నారు. సో ఫస్ట్ హిందూ టెంపుల్ కట్టించింది యెహోవా శ్రీశాంతమూలుడు. అండ్ ఇంకొక టెంపుల్ కూడా కట్టిస్తాడు, హారతి టెంపుల్ అని. హారతి టెంపుల్ అంటే సప్తమాతృకుల వద్ద సంతానం ఎవరైతే ఉన్నాయో అక్కడ అమ్మాయిలు గాజులు వేసి సంతానం కోసం పూజిస్తారు. సో అది హారతి టెంపుల్ స్పెషాలిటీ. సో ఇట్లా రే అడవిలో బాగానే సాగుతుంది కదా అన్నప్పుడు ఎవరైతే వాళ్ళతో ఫైట్ చేయాలి కదా మళ్ళీ. ఇప్పుడు ఈ అపీరుల దగ్గర ఉంచలేరు. ఈ శివసేనుడేమో వెరీ స్ట్రాంగ్, ఈ వాసు పప్పనే కానీ శివసేనుడు వెరీ స్ట్రాంగ్. సో ఈయన ఇప్పుడు మొత్తం ఎక్విప్మెంట్, గిద్దాలు అన్నీ నేర్చుకున్నాడు. సో అడవిలు లీవ్ చేసేటప్పుడు ట్రైబ్స్ వాళ్ళ గుర్తులాగా ఈయనకు ఒక గుర్రం ఇస్తారు, గుమ్మడి అనే గుర్రం ఇస్తాడు. ఇట్లా లడ్డు ఉంటుంది గుమ్మడికాయలాగా. సో ఆ గుమ్మడి గుర్రం మీద మళ్ళీ హీ విల్ గో బ్యాక్ టు తన రాజ్యానికి పోతాడు మళ్ళీ బాహుబలి. కసిక కంట రథం
రాజ్యమా ఉలికి పడు టటటటట. సో యెహోవా విత్ హెల్ప్ ఆఫ్ ఎలిస్ట్రీ. ఎలిస్ట్రీ అంటే ఆయన చీఫ్. సో గాడ్ బ్యాక్ ద కింగ్డమ్. కింగ్డమ్ మళ్ళీ వస్తుంది. అండ్ ఎట్ నాగార్జున కొండ దగ్గర యెహోవాలో ఒక శాసనం వేపిస్తాడు. గుమ్మడి గొర్రు అనే శాసనం ఒకటి వేపిస్తాడు. ఓకే. అండ్ విత్ యెహోవాస్ ఇన్స్పిరేషన్తో ఏలిశ్రీ కూడా ఒక టెంపుల్ కడతాడు, సర్వదేవాలయం అని. ఇట్స్ శివ టెంపుల్. అండ్ ఏలేశ్వరం దగ్గర ఉంటుంది అది. ఈయన పేరు మీద ఏలేశ్వరం మనకు సైట్ ఉంటుంది. అది నాగార్జున సాగర్ కట్టేటప్పుడు ఆ ఏలేశ్వరం అనే సైట్ ఉద్యమంలో వస్తుంది మనకి. అండ్ శివసేన ఎవరు? ద పవర్ఫుల్ చీఫ్ ఆఫ్ అబీరా. సో ఈయన కూడా అష్టభుజ స్వామి. అష్టభుజం అంటే 1 2 3 4 5 6 7 8 భుజాల స్వామి అంటే. సో అంత పవర్ ఉండాలనుకున్నాడు శివసేనకి. సో అందుకు అష్టభుజ స్వామి అనే టెంపుల్ కట్టాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సౌత్ ఇండియాలో ఫస్ట్ విష్ణు టెంపుల్ ఇది. ఓకేనా, ఫస్ట్ విష్ణు టెంపుల్. అండ్ ఈయన ఏదైతే ఇన్స్క్రిప్షన్ వేయించిండో సాంస్క్రిట్లో వేయించిండు. సో దస్ హీ బికెమ్ ద ఫస్ట్. సాంస్క్రిట్లో శాసనం వేయించింది ఈయన. ఓకే. సో మొత్తమే సౌత్ ఇండియా మొత్తానికి ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వేయించింది యెహోవా శాంతమూలుడు. సో సాంస్క్రిట్ ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? సోన్సో టైప్స్ దగ్గర నేర్చుకున్నాడు. ఏది అది? సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, గుమ్మడి గుర్రం ఇన్స్క్రిప్షన్. ఆయన గుర్రం పేరు మీద అది ఇచ్చిండు. అండ్ సౌత్ ఇండియాలోనే ఇది ఫస్ట్. సౌత్ ఇండియాలోనే దిస్ ఈస్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. సో ఎందుకు ఫస్ట్ సాంస్క్రిట్? అప్పటిదాకా ప్రాకృతి ఉండేది అప్పటిదాకా లోకల్ భాషలలో. సాంస్క్రిట్ ఇండియా మొత్తం ఉండేది సాంస్క్రిట్, కానీ కొంచెం నోబల్స్ దగ్గర అట్లాంటి దగ్గర ఉండేది. ఓకే. సో నెక్స్ట్, సో శివసేన ఏమో అష్టభుజ స్వామి టెంపుల్, ఫస్ట్ విష్ణు టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా కట్టించాడు. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ రూలర్ రుద్రపురుషదత్త. సో రుద్రపురుషదత్త పేర్లోనే రుద్రం, యాక్చువల్ నో రుద్రం, పప్ప. సో ఈ రుద్రుడు పేర్లో రుద్రుడు, యాక్చువల్ అయితే పప్పుడు అన్నమాట. సో రుద్రుడిని ఎవరు చంపుతారంటే సింహం వచ్చి నేను ఘాటిస్తుంది, కొరుకుతుంది సింహం వచ్చి. సో సింహవర్మ ఆఫ్ పల్లవాస్. సో పల్లవాస్కి చెందిన సింహవర్మ హీ బాట్ ఎండ్ టు ఇష్వాకుస్. సో ఈయన చంపేస్తాడు. సో ఇదంతా ఇక్కడ ఉంటుందంటే కళ్ళు శాసనం, మంచి కళ్ళు శాసనంలో ఉంటుంది. సో వీరకూర్చవర్మ అనేటైనా మంచి కళ్ళు శాసనం అనేది రాసి ఆ శాస్త్రంలో చెప్తారు ఇట్లా, పల్లవాస్ సింహవర్మ సింహంలాగా కొరికి చంపేండు ఇష్వాకు రుద్ర అట్లా దీనికి ఎండ్ అయిందని చెప్తారు. అంటే ఇష్వాకులో ఎండ్ అయిందని ఇంకొక కూడా చెప్తుంది, మైదాపిండి శాసనం అని చెప్తుంది. ఇది శివస్కందవర్మ. సో మైదావులు శాసనం ఒకటి, మంచి కళ్ళు శాసనం, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు రుద్రపురుషదత్తుడు ఎట్లా ఓడిపోయిందో చెప్తుంది. సో ఈ మంచి కళ్ళు శాసనం ఎవరు వేసిండ్రు? వీరకూర్చవర్మ. అండ్ మైదావులు శాసనం ఎవరు వేసిండ్రు? రుద్రపురుషదత్త. సో ఇది లాస్ట్కి ఏం చేస్తారంటే వీళ్ళ ఎండింగ్ సెరమనీని, ఇష్వాకుల ఎండింగ్ సెరమనీని ఒక రాముని బొమ్మ తీసుకొచ్చి ఆయనకి మంచి కళ్ళు ఇస్తారు. కళ్ళు ఇవ్వదు కదా దేవునికి. సో మంచి కళ్ళు ఇస్తారు. మైదాపిండి తీసుకొని రొట్టెలు తీసుకొచ్చి అయ్యో రాముడా, మేము నీ పేరు నిలబెట్టుకోలేకపోయినామని ఏడుస్తారు అందరు. ఇట్లా పెడమట కొండల్లో మైదాపిండి రొట్టె, మంచి కళ్ళు తెచ్చి నీకిచ్చిన క్షమించమమ్మ. సో అట్లా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళ పొలిటికల్ హిస్టరీ అనేది ఎండుతుంది. ఓకే.